మురళి గారు, దీన్ని వివాదం చేయాల్సినంత అవసరం ఏముంది? షర్మిల గారు ఇతరేతర సమస్యల మీద మీరందరూ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇతరులు మీరందరూ మాట్లాడినట్టుగా కార్మికులు లేకపోతే విద్యార్థులు, హాస్టళ్ళు, స్కూళ్ళు, వీటి గురించి మాట్లాడవచ్చు. నేను ముందే చెప్పా, వాటి గురించి ఎంతైనా మాట్లాడచ్చు. దీనికి దానికి లెంకబెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా? సార్ నమస్కారం. నమస్తే మురళి గారు. పెద్దలు ఓవి రమణ గారు, అదే మాదిరి భాను గారు, ఇంకా మిత్రుడు కిరణ్ గారు, తిరుపతి బ్యాచ్ చెప్పండి. అంతా వీళ్ళ ఇద్దరు కూడా ఇంకా దాని మీద చాలా డెప్త్ ఉన్నటువంటి నాయకులే ఉన్నారు టిటిడి సమస్యల పట్ల. నేను ఇక్కడ సూటిగా ఒక విషయం చెప్పదలుచుకుందామంటే, షర్మిల గారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ఆమె చెప్పాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. సొసైటీలో మత విశ్వాసులు వేరు, మత ఉన్మాదులు వేరు. ఈ రెండు రకాల వాళ్ళ మధ్యన తేడాని గనక ప్రజలు గమనించలేకపోయినా, లేదా మీ బోటి వాళ్ళు గమనించలేదనుకోండి, రెండు మిళితం అయిపోయి అంతా ఒకటే అనుకునే ప్రమాదం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టిటిడి నిధులతో ఆలయాలు నిర్మించవచ్చా నిర్మించకూడదా అన్నటువంటిది ఒక చర్చగా ఇప్పుడు మన మధ్య నడిచింది. వాస్తవంగా చట్టంలో ఉన్నదేమనంటే కామన్ గుడ్ ఫండ్ అనే ఒకటి ఉంది. కామన్ గుడ్ ఫండ్ దేవాదాయ శాఖకి, భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల నుంచి డబ్బుల్ని దేవాదాయ శాఖకి చెల్లిస్తారు. ఇది రూలు. ఇది వెంకటేశ్వర స్వామి చెల్లిస్తున్నాడు, ఇక్కడ విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ నుంచి చెల్లిస్తా ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆలయాలన్నింటినీ కూడా వాటి నుంచి చెల్లిస్తా ఉన్నారు. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు జనరల్ గా ఉన్నటువంటి పద్ధతి, ఇప్పటిదాకా ఉన్నటువంటి పద్ధతి ఏమనంటే, ఈ కామన్ గుడ్ ఫండ్ ద్వారా హిందూ ధార్మిక కార్యక్రమాలకి లేదా ఇతరేతర అవసరాలకి వీటన్నిటిని ఖర్చు చేయడం అనేది ఒక పద్ధతిగా నడుస్తూ వస్తుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది ప్రారంభించిన తరువాత ఈ శ్రీవాణి ట్రస్ట్ ఆధారం చేసుకొని రాష్ట్రంలోను దేశంలోను వివిధ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఆలయాల నిర్మాణానికి ఇవన్నిటి కూడా చేస్తున్నారు. ఇది మంచిదా చెడ్డదా అనేది ఇంకొక అంశం. అయితే శ్రీవాణి ట్రస్ట్ లో ఒక టికెట్ మీద 10,500 రూపాయల డబ్బులు టిటిడికి వస్తాయి ఆదాయం. దీంట్లో 500 రూపాయలు తప్ప టిటిడికి 10,000 రూపాయల మీద పెత్తనం లేదనే విషయం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు బోర్డు సభ్యులు ఉన్నారు. ప్రస్తుత బోర్డు సభ్యుడు, మాజీ బోర్డు సభ్యుడు, వాళ్ళకు కూడా ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. టిటిడి తన ఆలయాలకి ఖర్చు చేయడానికి రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలేదు. ఈ విషయం మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 500 రూపాయల మీద తప్ప 10,000 రూపాయల మీద పెత్తనం లేదు. 800 కోట్ల రూపాయల డబ్బులు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నటువంటి రోజుల్లో లేదా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో వచ్చింది. ₹1 మీద వీళ్ళకి పెత్తనం లేదే. చంద్రబాబు నాయుడు గారిని దాన్ని సవరించమనండి. ముందు నేను కోరేది ఏమనంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆలయాలు కట్టడమా కట్టకపోవడమా, హిందూ ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. రామానుజాచార్యులు వారు చెప్పింది కానీ, అన్నమయ్య చెప్పింది కానీ, లేదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి కానీ చాలా ఆస్పెక్ట్స్ మనం చర్చించవచ్చు. అసమానతలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున రామానుజాచార్యులు వారు తిరుపతి కేంద్రంగా పోరాడాడు. వెంకటేశ్వర స్వామికి అభ్యంతరం లేదు. మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి దేవుడుగా బీబీ నాంచారిని ఆలయంలో పెట్టుకున్నటువంటి దేవుడు. కానీ దురదృష్టం ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని రోజు మతాల మధ్య రచ్చలు పెట్టడం కోసం తయారైపోతున్నటువంటి పెద్ద మనుషులు ఉంటున్నటువంటి కాలంలో ప్రజలు, ఇంత మునుపు మన భాను చెప్పాడు, ఏది నందో ఏది పందో అర్థం చేసుకున్నంత వరకు జనం నష్టపోతూ ఉంటారని. అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత విశ్వాసులు చెప్పేదాన్ని ఎంతసేపు అయినా వినొచ్చు. మతం ఉన్మాదులు చెప్పేటువంటి విషయాల్ని లేదా మతాన్ని ఆధారం చేసుకుని రెచ్చగొట్టాలన్నటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళని ఏమాత్రం క్షమించాల్సినటువంటి అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే, మనం ఇక్కడ ఒక అంశాన్ని కూడా గమనించాలి. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో, నేను ఆ గ్రామం మర్చిపోయాను, నేను దాని మీద ఒక పెద్ద వ్యాసం కూడా రాశాను. అసలు దేవుడి నిధులు ఎట్లా ఖర్చు చేయాలనేది చాలా పెద్ద డిబేట్ జరిగింది. సుప్రీంకోర్టు దాని మీద చెప్పింది, హైకోర్టు దాని మీద చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఏమని వ్యాఖ్యానం చేసిందంటే, ప్రజల నుంచి దేవుడికి వచ్చే డబ్బులు మళ్ళీ తిరిగి ప్రజల కోసమే వెచ్చించబడాలి. అది ఆలయాలుగా వెచ్చిస్తావా, విద్యాలయాలుగా వెచ్చిస్తావా, ఆసుపత్రులుగా వెచ్చిస్తావా, రోడ్ల కోసం ఖర్చు జరుగుతుంది. ఇప్పుడు తాగే నీళ్ల కోసం ఖర్చు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆలయాలకు వెచ్చిస్తావా, ఆసుపత్రులకు వెచ్చిస్తావా, విద్యాలయాలకు వెచ్చిస్తావా,
ప్రజల భక్తులు మీరే అన్నారు కోర్టులు చెప్పాయని. అదే కదా జరుగుతుంది ఇప్పుడు. ఒక్క నిమిషం, టిటిడి ఇవన్నీ చేస్తోంది. అత్యద్భుతమైనటువంటి సంస్థ భారతదేశంలో ఏదైనా ఉందంటే టిటిడి. దురదృష్టం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ లో ఇట్లాంటి వాటికి ఖర్చు చేయడానికి లేదు. అది తెలుసా మనకందరికి? ఏం చేయాలి?